హలో ఎవ్రీవన్, ఫార్మసీ ఆస్పిరెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్తో రిలీజ్ చేశారు. నాకు తెలిసి ఇది బిగ్గెస్ట్ నోటిఫికేషన్. ఓకే, దట్ టు ఏ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, లాస్ట్ డేట్ అప్లై చేయడానికి, ఓకే, సో ఏజ్ క్రైటీరియా ఎక్సెట్రా అని చూద్దాం. ఓకే, సో ఇక్కడ యూపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ నెంబర్ 07/26 పేరుతో వచ్చింది. ఓకే, నోటిఫికేషన్. సో ఇక్కడ మనకి టోటల్గా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ 186 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా పెద్ద వేకెన్సీస్ అనమాట, హ్యూజ్ నోటిఫికేషన్ ఇది. ఓకే, సో ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 55, అంటే ఓపెన్ కేటగిరీ లాగా అది. సో ఎనీబడి క్యాన్ అప్లై. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 41, ఓబీసీకి 39, ఎస్సీకి 35, ఎస్టీకి 16. సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 186. సో ఇంతకుముందు అయితే 20-30 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు, చాలా తక్కువ. ఇది చాలా బిగ్గెస్ట్ నోటిఫికేషన్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. సో నెక్స్ట్ మనము నోటిఫికేషన్లో పే స్కేల్ పే లెవెల్ 8 అన్నారు. ఓకే, సో పే లెవెల్ 8 అంటే మీకు అరౌండ్ ఒక 80,000 దాకా శాలరీ రావచ్చు. ఓకే, నెక్స్ట్ దట్టు ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే నెక్స్ట్ ఇయర్, ఓకే, సో పే రివిజన్, సెంట్రల్ పే రివిజన్ జరుగుతుంది అనమాట. 8th పే జరుగుతుంది. సో 8th పే జరిగితే ఓకే, సో మీకు అరౌండ్ ఒక నియర్లీ ఒక 1 lakh దాకా శాలరీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, 1 lakh దాకా. ఓకే, సో నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూడండి. ఏజ్ ఓపెన్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30 years ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా 30 years. ఓబీసీ 33 years అంటే +3. నెక్స్ట్ ఎస్సీకి 35, ఎస్టీకి 35. ఓకే, సో నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి +10 years అంటే 30 + 10 అంటే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటా ఉన్న వాళ్ళు. ఓకే, సో నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఫామ్. ఓకే, సో బీఫామ్ అని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫామ్ డి వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది, నో డౌట్. 100% అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కంప్లీషన్ అయి ఉండాలి, నోటిఫికేషన్ టైంకి డేట్కి మీకు కంప్లీట్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, అది ఆల్రెడీ క్లియర్గా ఇచ్చున్నారు. ఓకే, ఇందులో కాకపోయినా ఇంతకుముందే ఇచ్చున్నారు. ఓకే, నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ నో నీడ్ ఆఫ్ పీసీఐ సర్టిఫికేట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి వచ్చే డౌట్, పీసీఐ సర్టిఫికేట్ కావాలా అని అడుగుతారు. బట్ పీసీఐ సర్టిఫికేట్, ఐ మీన్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఓన్లీ ఫార్మసిస్ట్ వేకెన్సీ మాత్రమే అవసరం. రిమైనింగ్ దేనికి అవసరం ఉండదు, డ్రగ్ ఇన్స్పెక్టర్కి అవసరమే లేదు. ఓకే, జస్ట్ మీకు బీఫామ్ ఆర్ ఫార్మ్ డి కంప్లీట్ అయి ఉంటే చాలు, మీరు ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది మీకు. సో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెష్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కంప్లీషన్ అయి ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది యాక్చువల్గా గెజిటెడ్ జాబు. ఓకే, నెక్స్ట్ 2 years ప్రొబేషన్ ఉంటుంది. ఇది మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మామూలుగా ప్రొబేషన్ పీరియడ్ అని ఒక 2 years ఉంటుంది. ఓకే, అదేమి మామూలు కామన్ అది ఎవరికైనా. సో ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత మీకు మనకు రెగ్యులరైజ్ అవుతుంది అనమాట. ఆఫ్కోర్స్ రెగ్యులర్ జాబ్ డైరెక్ట్గా, బట్ 2 years ప్రొబేషన్ అనేది కామన్, అది ఏ జాబ్కైనా కామన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. ఇది నోటిఫికేషన్లో కూడా క్లియర్గా ఇచ్చారు. 17th July 2026. ఓకే, ఈవినింగ్ 6 o'clock వరకు టైం ఉంటుంది. అగైన్ చెప్తున్నాను, సో అంతవరకు లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా వీలైనంత తొందరగానే అప్లై చేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఎలా అప్లై చేయాలి, ఓకే, డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను. సో 17th July ఈజ్ ద లాస్ట్ డేట్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ జస్ట్ 25 rupees మాత్రమే. ఓకే, సో 25 rupeesకి టీ కూడా రాదు, బట్ యూపీఎస్సీ మనకి 25 rupees అప్లికేషన్ ఫీ పెట్టడం అనేది రియలీ ఇట్స్ ఎ గ్రేట్. ఓకే, సో యూపీఎస్సీకి రుణపడి ఉండాలి అందరూ కూడా. సో ఇక్కడ ఈ 25 rupees కూడా ఫీమేల్స్కి, ఎస్సీ ఎస్టీ పర్సన్స్, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఎగ్జామ్షన్ ఉంది. అంటే వాళ్ళు 25 rupees కూడా పే చేయాల్సిన పని లేదు. బట్ రిమైనింగ్ వాళ్ళు మాత్రం 25 rupees మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది నిజంగా చాలా గ్రేట్ ఆపర్చునిటీ. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో ఎగ్జామ్ డేట్స్ కానీ లేదా డీటెయిల్డ్గా మనకి ఇంకా సిలబస్ కానీ వాటి గురించి ఇందులో నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఓకే, సో మేబీ వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు దగ్గరలోనే. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే
అప్లికేషన్ ఫస్ట్ మీరు చేయండి, కంప్లీట్ చేయండి ప్రాసెస్. నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రిమైనింగ్ ఆటోమేటిక్గా సిలబస్ సంబంధించి ఓకే. సో ఎగ్జామ్ డేట్స్ కానీ అవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తుంటాయి, అప్డేట్ చేస్తుంటాయి యూట్యూబ్లో కూడా. ఓకే. సో ఇంకా స్టిల్ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే. ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్. ఆల్ ది బెస్ట్.